హలో అండి, నమస్తే అందరికి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు అయితే నేను కాఫీ పొడి వేసుకున్నది మా సాలూన్ లో ఉంది. అలాంటిదే నేను తీసుకోవాలని చాలా రోజుల నుంచి ఆశగా ఉన్నాను. అందుకే ఎలాగైనా తీసుకున్నామని అయితే మొన్న శనివారం రోజు అయితే తీసుకున్నాను. కానీ నాకు నిన్న లీవ్ కదా, అందుకనేసి నేను వీడియో తీయలేదు. ఏమంటే ఇది ఓపెన్ చేసి చూసాను వీడియో తీద్దామని. ఓపెన్ చేసి చూస్తే డ్యామేజ్ ఉంది. అందుకే ఈ రోజు మళ్ళీ మార్చుకొని మీకు వీడియో పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది బాక్స్ మీకు తీసి చూపిస్తాను. ఇది ఎంత పడిందంటే ఇక్కడ 4 దినార్లు పడింది. ఇక్కడ డబ్బులు ఇండియా డబ్బులు ఎంత అవుతుంది సోని 4 దినార్లకి? చూడండి, కాఫీ పొడి దీంట్లో కన్నా కాఫీ పొడి వేస్తే స్మెల్ పోదు. ఎంచి కమ్ చూడండి బాక్స్ ఎట్లా వచ్చిందో. దీనికి పక్కన స్పూన్ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఎక్కడ కొన్నాను ఏంటి అనేసి అయితే నేను మళ్ళీ మీకు చూపిస్తాను. దీనికి లింక్ ఇస్తాను, ఆ వీడియోని చూడండి. మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే తీసుకోండి. ఎందుకంటే ఇలాంటివి జీవితం అంతా గుర్తుండిపోతాయి. మనం ఎక్కడ కొన్నా ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది. ఇంకా నేను చాలా వస్తువులు ఇక్కడ వచ్చే టిప్స్తో మా ఆయన నా ఖర్చులకి ఇచ్చిన డబ్బులంతా ఎత్తి పెట్టుకొని నేనైతే ఇండియాలో కొన్ని వస్తువులు కొన్నాను. నేనైతే ఇప్పుడు ఏప్రిల్లో ఇంటికి వెళ్తాం అనేసి అనుకుంటున్నాను. అందుకే ఒక్కొక్కటి తీసుకుంటున్నాను. చూడండి, దీనికి స్పూన్ వచ్చింది. స్పూన్ ఇటువైపు పెట్టచ్చు. ఇటువైపు పెట్టి మనము పౌడర్ వేసుకున్న తర్వాత స్పూన్ ఇటువైపు పెట్టచ్చు. చూడండి దీనికి ఎట్లా వచ్చిందో చూస్తున్నారు కదా. లోపలంతా అయితే స్టెయిన్లెస్ స్టీలు. దీనికి మనము ఇట్లా క్లోజ్ చేసుకునేయచ్చు దీన్ని. ఇది చూడండి, దీనికి ఎట్లా అంటే ఇది టైం కూడా సెట్ చేసుకోవచ్చు. నేను మార్చుకున్నాను దీన్ని ఈ రోజు అని చెప్పాను కదా. ఇక్కడ పైన టైం సెట్ చేసేది లూజ్ అయిపోయి ఊడిపోతా ఉండింది. అందుకని నేను మార్చుకొని నీట్గా మంచిది వీడియో పెడదామనేసి పెడుతున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ నచ్చితే కన్నా మీరు కూడా కొనుక్కోండి ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా అయితే. నేను దీన్ని అమెజాన్లో చెక్ చేశాను. రేట్ అయితే 2000 ఎంతో ఉండింది. అందుకనేసి నేను ఇక్కడ మనం చూసి అయితే తీసుకోవచ్చు కదా. అమెజాన్లో అయితే మనము మంచిది వస్తుందో రాదో తెలియదు అనేసి నేనైతే ఇక్కడే కింగ్స్ కాఫీ అనేసి కాఫీ పొళ్ళు అన్ని దొరికే చోట అయితే కొనుక్కుని. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ సలూన్ లో వాడుతూ ఉండేదాన్ని చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, వీల్ ఇది మంత్ వీల్ అంట. ఇది ఎట్లా అంటే 12 నెలలు ఉన్నాయి చూడండి. ఇక్కడ 12 నెలలు మనం ఏ నెలలో వాడుతున్నాం అని పెట్టుకోవచ్చు. ఆ నెలలో ఎన్ని రోజులు 31 ఉన్నాయి ఇక్కడ డేట్. అయితే మనం డేట్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఏ వారం ఏ రోజు వాడుతున్నాము, ఇది మనకి కాఫీ పొడి ఎన్ని రోజులు వచ్చింది అనే సంగతి కూడా చాలా బాగుంటుంది. ఫ్రెష్గా ఉంటుంది కాఫీ పొడి అయితే. ఇందులో చూడండి, కాఫీ పొడి అయితే ఆల్రెడీ ఉండాలి దీంట్లో. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీంట్లో స్పూన్తో కాఫీ పొడి వేసుకోవడానికి కూడా స్పూన్ వచ్చిందండి. కావాలంటే ఇప్పుడైతే ఆఫర్ ఉంది, ఎవరైనా ట్రై చేయండి. దీనికి సంబంధించిన నేను ఎక్కడ కొన్నాను కూడా ఇప్పుడు నేను చూడండి, మీకు నేను చూపిస్తాను ఎక్కడ తీసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ కన్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. ఇప్పుడైతే మనం ఎక్కడ కొన్నామో చూద్దాం. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము కింగ్స్ కాఫీ దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకంటే నాకు అక్కడ కాఫీ కప్పులు ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. నాకు అవంటే చాలా ఇష్టము. ఈరోజు ఎట్లయినా సరే వాటిని తీసుకోవాలని వెళ్తున్నాము. దానికంటే ముందైతే నేను ఇవి చూపిస్తున్నాను. చూడండి, ఇవి కాఫీ గింజలు వేయించుకునేది కాఫీ పొళ్ళు. అన్ని రకాల కాఫీ పొళ్ళు ఇక్కడ దొరుకుతాయి. బాబా స్లోనిష్ బాబా అనే బిహాద కాఫీ కప్ చమ్ كم بابا صغير كم؟ صغير 3 دينار ونص. 3 دينار ونص. ايوه هذا 3 دينار ونص. 3 ونص. الكبير 4. هذا كم؟ 4 دينار معمول عليه عرض. الحين في اوفر؟ في اوفر. اوكي بابا انا يبي هذا نفس اللون. اسود صغير؟ لا كبير انه لون هذا. لا ما في؟ اوكي بابا اعطيني هذا اسود واحد انا يبي. كبير. اوكي. وبعد شيء ثاني؟ لا بابا بس هذا الحين. చూడండి, ఇక్కడ అన్ని కాఫీలు దొరుకుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం అన్ని రకాల కాఫీలు అయితే ఇక్కడ దొరుకుతాయి. మొత్తం కువైట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మొత్తం కాఫీలన్నీ ఇక్కడికి వచ్చి తీసుకుంటారన్నమాట. చూడండి, ఇప్పుడైతే బిల్ ఇస్తారు. బిల్ ఇచ్చిన తర్వాత అయితే డబ్బులు కట్టాలా.
చూడండి 4 దినార్లకు అయితే ఇచ్చాడు ఈరోజు ఆఫర్ ఉంది అనేసి. ఎవరికైనా కావాలంటే వచ్చి తీసుకోండి. దీంట్లో కన్నా కాఫీ పొడి వేస్తే చాలా స్మెల్ అనేది పోదు, చాలా బాగుంటుంది. ఓకే బాబా, ముష్కూర్ బాయ్ బాయ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ తుర్కిష్ కాఫీ, ఫ్రెంచ్ కాఫీ అనేసి ప్రతి ఒక్కటి రకరకాల, ఇథియోపియా వాళ్ళ కాఫీ అని రకరకాల కాఫీలు అన్నీ దొరుకుతాయండి. ఎన్ని రకాల కాఫీలు ఉన్నాయో ఇక్కడికి కువైట్కి వచ్చిన తర్వాతే చూసాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.